Anjali Mo
ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఆది స్థితి చూడ నీ ఉనికి శూన్యం భ్రమచేత పొందావు ఈ స్థూలకాయం ఆది స్థితి చూడ నీ ఉనికి శూన్యం భ్రమచేత పొందావు ఈ స్థూలకాయం ఏడు దశలందు పరిణామమంది ఏడు దశలందు పరిణామమంది తులసి మానవ రూపము దాల్చి తులసి మానవ రూపము దాల్చి మధ్యమ స్థితిలో మిగనుభవమే మధ్యమ స్థితిలో మిగనుభవమే ద్వంద్వానుబంధమయే బొమ్మ ద్వంద్వానుబంధమయే ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ద్వంద్వ సంస్కార జప జన్మ ఫలితం అంతిమ స్థితి చేర అవరోధమాయే ద్వంద్వ సంస్కార జప జన్మ ఫలితం అంతిమ స్థితి చేర అవరోధమాయే సప్త భూమికలందు పరివర్తనంది సప్త భూమికలందు పరివర్తనంది తులసి మానవ భావమేరోసి తులసి మానవ భావమేరోసి అంతిమ స్థితిలో దివ్యానుభవమే అంతిమ స్థితిలో దివ్యానుభవమే అద్వైత భావమయే బొమ్మ అద్వైత భావమయే ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ఏడు పదునాలుగు లోకాల నేరే ప్రభు ఒక్కడు పాలించు ఈ సృష్టినెల్లా ఏడు పదునాలుగు లోకాల నేరే ప్రభు ఒక్కడు పాలించు ఈ సృష్టినెల్లా వాని కృపలేక నిన్ను నీవు తెలియ వాని కృపలేక నిన్ను నీవు తెలియ తరమా తిరమా తేరుము త్వరగా తరమా తిరమా తేరుము త్వరగా శ్రీమే ప్రభుని కృపయ ప్రేమే శ్రీమే ప్రభుని కృపయ ప్రేమే ప్రేమించుటలవరచుకో బొమ్మ ప్రేమాయని శాస్త్రం ఆడే పాడే తోల్ బొమ్మ బొమ్మలకెల్లా మేల్ బొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావో ఎందంటూ ఉన్నావో ఎందేగనున్నావో తెలుసా బొమ్మ యోచించి చూడొకసారి ప్రేమ భావార్థమే స్వార్థరహిత
నిష్కామ్యమే దాని నిజమైన రూపం ప్రేమ భావార్థమే స్వార్థరహితం నిష్కామ్యమే దాని నిజమైన రూపం కులమత ద్వేషములు తలతమ భేదములు కులమత ద్వేషములు తరతమ భేదములు లేని నిర్మల ప్రేమతో లేని నిర్మల ప్రేమతో శ్రీ ప్రభుని ప్రేమ పూజారివై శ్రీ ప్రభుని ప్రేమ పూజారివై ప్రేమించు తలవలచుకోవమ్మా ప్రేమాయని శాశ్వతం ఆడి పాడి తోల్పమ్మ బొమ్మలకెల్ల మేల్కొమ్మ నీ జాడ తెలియంగ నీవెవరివో ఎందుండి వచ్చావు ఎందంటూ ఉన్నావు ఎందేగనున్నావో తెలుసావమ్మ యోచించి చూడొకసారి अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय अवतार में है बाबा की जय मातुश्री मेहर गायत्री देवी सहित सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातुश्री मेहर गायत्री देवी सहित सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय मातृश्री मेहर गायत्री देवी सहित सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय ओम भगवती सर्वपोषक सर्वरक्षक నీవు ఆదిను అంతము లేనివాడు అద్వైతవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఏమిటనేడు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశనము లేనివాడు నీవు అవిభాజ్యుడవు త్రివిధశూడవతాని నిలవడము చూడదగాడు నీవు ఎల్లప్పుడూ నుంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుండు నీవు అంతటను ఉండవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అందరికీ అన్నింటికీ ఆవరణలు నీవు ఆకాశమనగలవు పాతాళమనగలవు నీవు విడుదలవు అవివేకుడవు అన్ని భూమిలనున్నావు అన్ని భూమిలను వహించు నీవు మూడు లోకాలలో ఉన్నావు లోకాలలో ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడు నీవు సృష్టికర్తవు ప్రభువు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞాని నీవు సర్వదయాళుడవు నిత్యసుందరుడవు నీవు ఆత్మగల ఆత్మవు అనంత విశిష్టుడవు
పశ్చాత్తాపడుచున్నాం. పాపము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటను, ప్రతి తలంపును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటను, ప్రతి తలంపును మేము పశ్చాత్తాపడుచున్నాం. కామముతో కూడిన మా ప్రతి తలంపులకు, కామ ప్రేరితమగు మా ప్రతి క్రియకు, పలికిన ప్రతి అనుభవమునకు, సంస్కృత వర్తనమునకు,
బాబా సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారిచే స్థాపించబడినటువంటి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేల్కొల్పు సంఘంకు విచ్చేసినటువంటి బాబా ప్రేమికులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఆధ్యాత్మిక మేల్కొల్పు ఆచరణయోగ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అదృష్టవంతులు ఎవరు అనంటే యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారన్న పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలో కలిగి ఉన్నటువంటి వారు సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజు వారైన శక్తి స్వరూపిణి మాతృశ్రీ మెహర్ గాయత్రి వారైన పరిపూర్ణమైనటువంటి వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి వారు మన సంఘ సహకార్యదర్శి అయినటువంటి శ్రీ ధనేకుల సాంబశివరావు గారు నళిని గారుల యొక్క కుమారుడు మెహర్ చైతన్య. తను సద్గురుదేవులపై ఎంతో దైవభక్తి కలిగి ఉన్నటువంటి వారు. తను అమెరికా వెళ్ళే ముందు సద్గురుదేవులతో పాటు విజయవాడలోని చిన్నజీయ స్వామీజీ ఆశ్రమము, ఇస్కాన్ టెంపుల్, కనకదుర్గమ్మ వారి దేవాలయాన్ని సందర్శించడానికి వారితో పాటు చెల్లించినటువంటి అదృష్టవంతుడైనటువంటి సద్గురుదేవుల యొక్క ప్రియ శిష్యుడు అయినటువంటి మెహర్ చైతన్య నవంబర్ 23వ తారీఖున తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు మనందరితో కలిసి మెహర్ బాబా వారి సన్నిధిలో జరుపుకోదలుచుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అందుకు గాను చిరంజీవి మెహర్ చైతన్యపై యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ప్రేమ కృపా కటాక్ష వర్షము నిరంతరము వర్షింపబడుతూ ఉండాలని, మెహర్ చైతన్య వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందమయమైనటువంటి ప్రశాంతమయమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సద్గురు సార్వభౌములు చేపట్టి నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో పరిపూర్ణ సాఫల్యతను ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనందరి తరఫున మెహర్ చైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బాబా. విష్ యూ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. ఇక పూజ్యశ్రీ గురుదేవులు వారు మనకు అప్పచెప్పబడినటువంటి బాధ్యత మేల్కొల్పు. ఆ మేల్కొల్పుకు సంబంధించినటువంటి సరంజామాన్ని అంతటినీ మనకు అందించి ఉన్నాం. దానిని అవగాహన పరుచుకొని మనం జీవన విధానంలోని తీసుకుని రావటం కోసము అవసరమైనటువంటి విషయాన్ని గురుదేవులు ఇవాళ మనకు తెలియజేయబోతున్నారు. ఏమిటి అది అనంటే మెహర్ బాబా వారి యొక్క అవతార కార్యక్రమము, అవతార కార్యక్రమానికి అనుగుణ్యమైనటువంటి మన జీవన విధానము. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి అంశము, మేల్కొల్పుకి ఎంతో అవసరమైనటువంటి అంశము. మెహర్ బాబా వారి యొక్క అవతార కార్యక్రమము, ఆ అవతార కార్యక్రమానికి అనుగుణ్యమైనటువంటి మన జీవన విధానము, ఈ విషయమై మనము చర్చించుకుందాము అని గురుదేవులు తెలియజేస్తున్నారు. మెహర్ బాబాను పరిపూర్ణుడైనటువంటి అవతారునిగా విశ్వసిస్తుండేటటువంటి ఆయన ప్రేమికులు మెహర్ బాబాను పరిపూర్ణమైనటువంటి అవతారునిగా విశ్వసిస్తుండేటటువంటి ఆయన ప్రేమికులు ఆయన వాంఛించినటువంటి విధముగానే జీవించగలుగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు గురుదేవులు. మరి వారిని పరిపూర్ణమైనటువంటి అవతారునిగా విశ్వసిస్తున్నారు. మరి విశ్వసిస్తున్నటువంటి ఆయన ప్రేమికులు మరి ఆయన వాంఛించినటువంటి విధముగానే జీవించగలుగుతున్నారా అని ప్రశ్నిస్తూ, అలా జీవించలేకపోవడానికి మరి గల కారణం ఏమిటి? అలా జీవించలేకపోతున్నారు, అది మనం ఒప్పుకోవలసినటువంటి విషయం. మరి అలా జీవించలేకపోవడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి కదా అని గురుదేవులు తెలియజేస్తున్నారు. ఏమిటి కారణం, ఏదై ఉండవచ్చు అని చెప్తూ, మెహర్ బాబా సహాయం చేయలేకపోవడం చేత జీవించలేకపోతున్నారా? ఒకవేళ మెహర్ బాబా ఏమన్నా సహాయం చేయలేకపోవడం వలన ఆయన ప్రేమికులు ఆయన వాంఛించిన రీతిలో జీవించలేకపోతున్నారా? లేక మెహర్ బాబాను అర్థం చేసుకోలేక జీవించలేకపోతున్నారా? ఆయనను ఒకవేళ అర్థం చేసుకోలేక ఆయన వాంఛించినటువంటి రీతిలో జీవించలేకపోతున్నారా?
ఇంకా లేక మరి వారి వారి స్వభావాల్ని విడిచిపెట్టలేక బాబా చెప్పినటువంటి విధానాన్ని జీవించలేకపోతున్నారా? దీనివల్ల మెహర్ బాబా వాంఛించినటువంటి జీవన విధానాన్ని జీవించలేకపోతున్నారు అనేటటువంటి విషయాన్ని గురించి ఈ రోజును విచారణ చేద్దాము అని గురుదేవులు తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ మెహర్ బాబా తన యొక్క అవతార కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏం చెప్పారు అంటే, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ అన్నారు. నేను బోధించడానికి రాలేదు అని అన్నారు. మరి బోధ అంటే ఏమిటి అంటే, బోధ అంటే టీచింగ్స్ అని అనుకుంటున్నారా? ఏదో నేను టీచింగ్స్ ఇవ్వటం కోసం వచ్చానని అనుకుంటున్నారా? అంటే టీచర్లు చెప్పేటటువంటి పాఠాలు ఉంటాయి, ఆ పాఠాలని టీచింగ్స్ అంటాం. ఆ టీచింగ్స్ అనేటటువంటిది బుద్ధికి సంబంధించినటువంటివి, బుద్ధిచే గ్రహించేటటువంటిది అని తెలియజేస్తున్నారు. మరి బుద్ధి అనేటటువంటిది అంతఃకరణ చతుష్టయంలో ఒక భాగము అన్నారు. అంతఃకరణ చతుష్టయము అని అంటే చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ నాలుగిట్లో అంతఃకరణ చతుష్టయాల్లో బుద్ధి అనేది ఒక భాగం. అది ఏం చేస్తుందట? దాని కార్యక్రమం ఏమిటంటే, మనస్సు ఏది ప్రేరణ చేస్తే, అంటే చిత్తం మీద ఉన్న సంస్కారం ఏదైతే మనస్సు మీదకు వస్తుందో, మనసు ఏదైతే దాని ప్రకారం ప్రేరణ చేస్తుందో దానిని బుద్ధి సేకరించి దాన్ని నిశ్చయింపజేసి నీ యొక్క అహంకారం చేత పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియం చేత జీవింపజేసేస్తుంది. అదిగానే ఎందుకంటే అక్కడ బుద్ధి మనస్సు ప్రేరణను బట్టి, సంస్కారానుగుణ్యమైనటువంటి ప్రేరణ బట్టి నిశ్చయించేసి నీ పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో అదిగానే జీవింపజేసేస్తుంది. అక్కడ బుద్ధి యొక్క పాత్ర అది. కాబట్టి ఆ పాత్ర అనుగుణంగా అది ఏం చేసేస్తుందట? నిన్ను శరీరమునే నేను, ప్రాణమునే నేను, మనస్సునే నేను అనే విధముగా జీవింపజేస్తూ ఉంటుంది బుద్ధి. మరి నేను చెప్పినటువంటి బోధ, నేను వచ్చింది అటువంటి బోధలు చేయటానికి కాదు, ఆ బుద్ధికి నిశ్చయింపజేసేటటువంటి విషయాల గురించి నిన్ను నిశ్చయింపజేసి జీవింపజేయడానికి వచ్చినటువంటి కాదు. నేను అందుకనే బోధించడానికి రాలేదు అని మెహర్ బాబా వారు తెలియజేస్తూ, మరి ఎందుకు వచ్చారంటే నేను మేల్కొల్పడానికి వచ్చాను అని తెలియజేశారు. అలా బోధ ద్వారా జీవించేటటువంటి జీవన విధానం ద్వారా ఏం జరుగుతుందట? శరీరమే తానే ఉన్నానా అన్నట్లుగా జీవిస్తాడట, ఈ మనస్సే తానే ఉన్నాడా అన్నట్లుగా జీవిస్తాడట, ఈ ప్రాణమే తానే ఉన్నాడా అన్నట్లుగా జీవిస్తాడట. ఎందుకంటే బుద్ధి అంత నిశ్చయింపజేసేస్తుంది. సంస్కార ప్రేరితమైనటువంటి ఆ ప్రేరణలను బుద్ధి నిశ్చయింపజేసేసి నీ యొక్క భౌతిక జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతోటి అదిగా శరీరమే తానే ఉన్నానా, ఈ ప్రాణమే తానే ఉన్నానా, ఈ మనస్సే తానే ఉన్నానా అన్నట్లుగా నిన్ను జీవింపజేసేస్తుంది సుమా తెలియజేస్తూ, మరి ఇక వేదాంత పరులైనటువంటి ఈ వేదాంతం ఏం చెబుతుంది అని అంటే తద్భిన్నంగా చెబుతుంది అని అంటున్నారు. ఏమిటి భిన్నంగా చెప్పడం అని అంటే, తద్భిన్నంగా పాఠాలు నేర్పుతుంది, అభ్యాసం చేస్తుంది అని అన్నారు. ఏమని అని అంటే, నీవు శరీరము కావు, నీవు ప్రాణము కావు, నీవు మనస్సు కావు అని చెప్తుంది. ఈ వేదాంతపరమైనటువంటి తత్వాలు నీవు శరీరము కావు, ప్రాణము కావు, మనస్సు కావు అని చెబుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? నీ బుద్ధి నిశ్చయింపజేసి శరీరమే నేనై ఉన్నానా, ప్రాణమే నేనై ఉన్నానా, మనస్సే నేనై ఉన్నానా అని జీవింపజేస్తున్నావు. కానీ ఆ వేదాంతపరమైన తత్వము శరీరము కావు, ప్రాణము కావు, మనస్సు కావు అని తెలియజేస్తుంది. మరి ఇక్కడ మెహర్ బాబా వారి తత్వాన్ని, మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, పద్ధతిని మనం కనుక చూసినట్లయితే దీనికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు అన్నారు. దేనికి ప్రాధాన్యతనివ్వరు? శరీరమును కాను, ప్రాణమును కాను, మనస్సును కాను అనేదానికి ప్రాధాన్యత ఇవ్వరు అక్కడ మెహర్ బాబా. మరి ఏమిటంటే, నీవు ఏది కాదో అది కాదు అని చెప్పడం కోసం కాదు ఆయన ఉద్దేశము.
నీవు శరీరము కానప్పుడు శరీరము కాదు అని బోధ చేయడం కాదు ఆయన యొక్క ఉద్దేశము. నీకు పాఠాలు చెప్పడం కోసం కాదు ఆయన యొక్క ఉద్దేశం. నీవు ప్రాణము కానప్పుడు నీవు ప్రాణం కాదు అని నొక్కి చెప్పడానికి కాదు, నీకు పాఠాలు బోధలు చేయడానికి కాదు ఆయన వచ్చినటువంటిది. మరి ఎందుకు వచ్చారు అని అంటే మేలుకొల్పడానికి వచ్చాను అన్నారు. కేవలం నువ్వు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనేదో బోధలు చేసి నీ మా బుద్ధిపరమైనటువంటి నిశ్చయాత్మకమైన బోధలు చేసి నిన్ను జీవింపజేయడానికి కాదు నేను వచ్చినది. మరి ఎందుకు వచ్చారు మెహర్ బాబా అంటే గురుదేవులు చెప్తున్నారు మేలుకొల్పడానికి వచ్చారు అని తెలియజేస్తున్నారు. మరి ఏమిటి మేలుకొల్పడము అని అంటే నీవు ఏది మరచిపోయావో, నీ స్మృతిలో నీవున్నావో, ఏ స్మృతిలో నీవున్నావో ఆ స్మృతిని ఇవ్వడం కోసం ఆయన వచ్చారు అని తెలియజేస్తున్నారు. మేలుకొల్పడం అంటే ఏంటి మనకు తెలియదు కదా. ఏం మేలుకొల్పడానికి వచ్చారు అని అంటే నీవు ఏది మరచిపోయావో, నీ నిజస్థితి ఏదై ఉన్నదో, ఏది నీవు మరచిపోయావో, ఏ విస్మృతిలో నీవు ఉన్నావో అంటే మరపులో ఏ విస్మృతిలో నీవు ఉన్నావో ఆ స్మృతిని ఇవ్వడం కోసం ఆయన వచ్చారు అని తెలియజేస్తున్నారు. అంటే నీవు ఫలానా అనేటటువంటి విషయాన్ని నీకు స్మృతి కలిగించడం కోసము ఆయన వచ్చారు అని తెలియజేస్తున్నారు. అది ఎంత సహజంగా ఉంటుందని అంటే ఏదైనా ఒక ఫంక్షన్కి ఒక ఇద్దరు అటెండ్ అయ్యారనుకోండి. సపోజ్ మన రమణ కుమార్ గారు అబ్బాయి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మన నల్లి గారు ఇంకొకరు ఇద్దరు ఉండి ఒక విషయం గురించి చర్చించుకున్నారు. ఒక వ్యక్తిని తారసపడి కలిశారు. ఈ రోజున వారు నల్లి గారిని ఆ వ్యక్తి గురించి గుర్తింపజేసి గుర్తున్నారా అంటే నాకు తెలియదు గుర్తులేదే అని అన్నారు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తిని కలిసినటువంటి విషయం గురించి గుర్తింపజేసి పలానా వ్యక్తిని కలిసాము ఇది అని చెప్పినప్పుడు వెంటనే స్మృతికి వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది, ఆ వ్యక్తి రూపము ఆ పరిస్థితులు అన్నీ కూడా దృశ్య రూపంలోకి వచ్చేస్తాయి. అదంతా మరి సత్యం కాదా అంటే అదంతా సత్యమేగా. జరిగినటువంటిదే సత్య విషయమే ఇక్కడ దృశ్య రూపంలోకి వచ్చేస్తుంది. అది ఎంత దృశ్య రూపంలోకి ఎంత సహజంగా వస్తుందో అది ఎంత సత్యమో ఇక్కడ కూడా నీవు మరచినటువంటి విషయాన్ని, ఉన్నటువంటి సత్య విషయాన్ని, నీవు విస్మృతి పొందినటువంటి విషయాన్ని నీకు స్మృతినివ్వడం కోసము ఆయన వచ్చారు అని చెప్తున్నారు. ఎలాగా అంటే ఉదాహరణ కూడా తెలియజేశారు. నువ్వు బయట జీవిస్తున్నావు, నీ పేరు నీ శరీరము అంతా వ్యక్తిగా జీవిస్తున్నావు, అంతా ఉంటారు కుటుంబ సభ్యులు అంతా కూడా. అందరూ ఉండేటువంటి జీవిత విధానంలో రాత్రి పడుకుని నిద్రపోతాం. నిద్రపోయేటప్పటికి ఆ కళలో అదో ప్రపంచం అనుభవిస్తాం. ఆ ప్రపంచం అనుభవించేటువంటి కళ తెలియజేస్తారు. ఇదంతా విస్మృతి వచ్చేస్తుంది. ఈ వేకువ సంబంధించినటువంటి నీ జీవితం అంతా విస్మృతిలో వెళ్ళిపోతుంది. ఇదేమి లేదు ఇక. అదే నిజం అనుకుని అదే జీవితం చేస్తున్నావు అంటావు. కానీ ఇది ఉంది, నువ్వు మర్చిపోయావు అంతే. అప్పుడు నేను ఒక తట్టి లేపారనుకో వెంటనే మేలుకుంటావు, మరి స్మృతి వచ్చేస్తుంది. సేమ్ ఇదే అన్నారు నువ్వు, సేమ్ డిటో. అందుకునే మెహర్ బాబా దానికి మేలుకొల్పని పేరు పెట్టారట. పూర్వం ట్రెడిషనల్ సాంప్రదాయం లాగా సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, దైవీ సాక్షాత్కారం అనలేదట. జస్ట్ స్మృతి విస్మృతిలోంచి విస్మృతి అయ్యింది. ఇప్పుడు కళ్ళలో ఈ విస్మృతిలోంచి మరి స్మృతిలో వస్తావు. ఇప్పుడు వస్తావు కళ్ళు మేలుకుంటేనే వస్తావు. అలాగే ఇంట్లోంచి మేలుకోవాలి. అది గురుదేవులు తెలియజేస్తాను. ఇక్కడ నీవు ఫలానా అనేటటువంటి విషయాన్ని అనగా దైవత్వ సంబంధమైనటువంటి ఆత్మను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మేలుకొల్పుతున్నారు అన్నారు. మేలుకొల్పడానికి వచ్చానన్నారు. ఏమని మేలుకొల్పడానికి అనంటే దైవత్వ సంబంధమైనటువంటి ఆత్మను అనేటటువంటి విషయాన్ని అన్నారు. కేవలం ఆత్మని అనలా, ఆత్మగా అని అనలేదు అక్కడ. దైవత్వ సంబంధమైనటువంటి ఆత్మని అనేటటువంటి విషయాన్ని. ఎందుకనంటే ఆత్మమైనటువంటి నీవు ఆ దైవానికి సంబంధించినటువంటిదే, ఇది దైవాంశ అయినటువంటిదే ఈ ఆత్మ. కాబట్టి దైవత్వ సంబంధమైనటువంటి ఆత్మను అనేటటువంటి విషయాన్ని
మేలుకొల్పడానికి ఇంకా ముందుకు తీసుకెళ్తూ భగవంతుణ్ణే నీవు అనేటటువంటి ఆ విషయాన్ని నీవు మరచిపోయి జీవిస్తున్నావు కనుక దానిని జ్ఞప్తి చేయడం కోసము, దాని నుండి మేలుకొల్పడం కోసము నేను వచ్చాను అని తెలియజేశారు గురుదేవులు. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తారు. కళలో ఇదంతా మైమరిచిపోయి కళ వచ్చేసింది. కళ పూర్తిగా అయిన తర్వాత నువ్వు మేలుకుంటావు, అదొక ఆస్పెక్ట్. కానీ కళలో ఏ క్షణాలన్నా బయట నుంచి ఎవరు తగ్గినా మేలుకుంటావు, ఎక్కడున్నావని కాదు. కళ నిద్రపోయి జస్ట్ ఒక్క క్షణంలో మళ్ళీ తగ్గే మీదైతే మళ్ళీ మేలుకుంటావు, విస్మృతి వచ్చేస్తుంది. సేమ్ అదేనంట మాస్టర్ చేసేటువంటిది. కళను తాకలేదంటే ఎక్కడైనా తట్టేస్తాడట, ఏ క్షణమైనా తగ్గలేపేస్తాడట. కానీ నీకు లేవాలనేటువంటి కోరుకుంటారు. అందుకనే నువ్వు ఏ భూమిలో ఉన్నావని కాదు, కళ పూర్తిగా సర్వంలో ఉన్నావా, త్రిపోతులో ఉన్నావా, చివరికి వచ్చేదేమని కాదు. జస్ట్ పడుకున్నా సరే లేపగలిగేటువంటి గడిలో ఉంటాడు మాస్టర్. అదే అందుకనే ఇక్కడ ఈ భూమికానుభవానికి సంబంధించినటువంటిది కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఎలా పడుకున్నా, బోర్లా పడుకున్నా, ఏ పక్కకు పడుకున్నా, పడుకున్నా ఆయన లేపేస్తాడు బయట నుంచి, వెంటనే స్మృతిలోకి వచ్చేస్తావు. కానీ నీకు ఉన్నటువంటి ఒక కోరిక మాత్రం ఉండాలి, లేవాలి అనేటువంటి కోరిక. లేవాలని కోరిక లేదనుకో, ఎంతసార్లు తెచ్చినా కూడా నువ్వు లేవలే ఉండాలని గురుదేవు. కాసేపు పడుకుంటాను వద్దు అనేటువంటిది కాకుండా లేచిపోవాలనేటువంటి ఒక కోరిక నీలో ఉంటే చాలట, క్షణంలో లేపేస్తాడు. అది నువ్వు నిద్రలో గంట పోయేవా, 2 గంటలు పోయేవా, 3 గంటలు పోయేవా అని అక్కర్లేదు, ఎక్కడా లేపేయగలట. అది గురుదేవుడు తెలియజేస్తాను. అంటే దీన్ని కొంచెం చెప్పండి. ఆధ్యాత్మిక సాధకుడు మేల్కొల్పు ఎంతో దూరంలో ఉందని అనుకుంటాడేమో, ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుందేమో అని అనుకుంటాడేమో అని, అక్కడ ఎన్ని జన్మలు ఎత్తాలో నీకు అవసరం లేదు, ఎన్ని జన్మలు ఎత్తి వచ్చావో నీకు అవసరం లేదు, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసావో నీకు అవసరం లేదు, ఎన్ని పుణ్యాలు చేసావో నీకు అవసరం లేదు. ఈనాడు ఈ క్షణమున నీవు మేలుకొనాలి అనే జిజ్ఞాస నీలో ఉంటే అది చాలు నిన్ను మేల్కొల్పడానికి అన్నాడు. అందుకనే క్షణకాలము చాలు అన్నారు. మెహర్ బాబా వారు గురుదేవులు ఎప్పుడు అంటూ ఉండేవాడు, క్షణం చాలండి మేల్కొల్పడానికి. అంటే ఆ క్షణకాలం ఏమిటి అంటే నీలో ఆ జిజ్ఞాస ఉండటం, నీవు సంసిద్ధుడవై నీకు ఆ జిజ్ఞాస కలగడం. అది సుదూరంలో ఎక్కడో ఉన్నదనుకుంటాం. అమ్మో మేల్కొనడం అంటే నేను అంతా ధ్యానాలు చేయాలి, మౌనాలు చేయాలి, వీటన్నిటినీ ఈ చైతన్య భూమికలన్నీ ప్రయాణాలు చేసిన తర్వాత కానీ నాకు ఆ సంసిద్ధత రాదేమో, అప్పుడు కానీ వస్తుందేమో మేల్కొల్పు అని అనుకుంటామేమో అని. అందుకనే పడుకున్న వెంటనే లేపచ్చు, నిద్రపోయి గంట తర్వాత లేవచ్చు, 2 గంటల తర్వాత అంటే ఈ ప్రయాణం ఎంతో ఉన్నదని అనుకోవక్కర్లేదు. ఏ క్షణము నీకు ఆ జిజ్ఞాస కలిగి నీవు దానికి సంసిద్ధమై కూర్చున్నావా, అన్నిటినీ మరచి గతం గత అన్నిటినీ మరచి, ఏది నేను వర్ణించలేదు, అన్నిటినీ విడిచిపెట్టి నీవు సంసిద్ధుడవై ఉండటం, అక్కడ దృఢమైనటువంటి నిశ్చయంతో సంసిద్ధుడవై అక్కడ కూర్చున్నావా, ఆ క్షణం చాలా టైం నేను మేల్కొల్పడానికి అనేది అవగాహన అయింది. డిటోయేనట, మీ యొక్క నిద్రకి డిటోయే మేలుకొల్పన్నారని గురుదేవు. అందుకనే మెహర్ బాబా మేలుకొల్పు అని పేరు పెట్టారట. ఈ సాక్షాత్కారం, గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ ఇవన్నీ విడిచిపెట్టేశారట. అవేకనింగ్ ఓన్లీ త్రూ మాస్టర్, అంతర్యామి, అంతే. మీలో ఉండవలసిన ఒకే ఒక క్వాలిఫికేషన్, లేవాలి. అదే గురుదేవు తెలియజేస్తారు. ఆ క్వాలిఫికేషన్ ఒక్కరుంటే చాలు, నువ్వు ఏ క్షణాన రెడీగా ఉన్నాడు అంతర్యామి అయినటువంటి మాస్టర్ తప్పమని లేపేస్తాడండి. మరి అందుచేత మెహర్ బాబా యొక్క ఈ సాహిత్యాన్ని మనం పరిశీలన చేసి ఈ సాహిత్యానుగుణ్యమైనటువంటి విధానాన్ని, బాబా యొక్క ఆధ్యాత్మిక అవతార కార్యక్రమ విధానాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వేదాంతులు తదితరమైనటువంటి సంప్రదాయకులు చెప్పినటువంటి విధముగా బోధలు ఉపదేశించడానికి కాదు ఆయన వచ్చినటువంటిది. మరెందుకు అనంటే కేవలము నీవు ఏదై ఉన్నావో
ఆ స్థితిని నీకు జ్ఞప్తినివ్వడం కోసమని, ఆ స్థితిలో నిన్ను మేల్కొల్పడం కోసమని వచ్చాను అని తెలియజేశారు. కేవలము నువ్వు ఏదై ఉన్నావో నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఏదై ఉన్నావో ఆ స్థితిని నీకు జ్ఞప్తికి ఇవ్వడం కోసము. నీలోనే ఉన్నది, నీలోనే దాగి ఉన్నటువంటి ఆ స్థితిని మరచి ఉన్నావు. మరచి ఈ దేహముగా, ఈ పరిమితమైనటువంటి స్థితిగా ఉన్నావు ఇప్పుడు. కానీ నీలోనే ఉన్నటువంటి ఆ స్థితిని నీకు జ్ఞప్తికి చేయటం ద్వారా, ఆ జ్ఞప్తినిచ్చి ఆ స్థితిలో నిన్ను మేలుకోవడం కోసమని వచ్చాను అన్నారు మెహర్ బాబా వారు. అండర్స్టాండ్ అయ్యిందా అంటున్నారు గురుదేవులు. అండర్స్టాండ్ అయ్యిందా అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం కదా. అంటే ఏంటి? సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నటువంటి మనం అనుకునేటటువంటి విధానము వేరు, మెహర్ బాబా ఇచ్చినటువంటి ఆలోచన రీతి పద్ధతి వేరుగా ఉంటుంది అని అంటున్నారు. ఆలోచన రీతి పద్ధతి కూడా వేరుగా ఉంటుంది. ఏంటిది? అత్యంత సహజంగా మేల్కొల్పి, అత్యంత సహజంగా జ్ఞప్తిలో స్మృతిలో తీసుకొచ్చి అదిగా అక్కడ వ్యక్తమైపోతుంది. అక్కడ మనం ఎలా అనుకున్నా ఆ విషయం గుర్తురాగానే దృష్టి రూపం చేస్తుంది. ఇక్కడ అదిగా వ్యక్తమైపోతుంది. నేను ఆత్మవే అక్కడ వ్యక్తమైపోయి ఆత్మగా జీవింపబడిపోతున్నాడు. ఆయన చేస్తుంది ఏంటి? జ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఉన్నటువంటి నీలో ఉన్న దాని ఉందని గుర్తుకు చేస్తున్నారు, నీకు గుర్తింపజేస్తున్నారు, ఎరుక పరుస్తున్నారు. ఎరుక రాగానే అదిగా జీవింపజేయబడుతున్నావు అని చేస్తున్నారు. ఆ రీతి పద్ధతిని అవగాహన చేసుకోవాలి అని తెలియజేస్తున్నారు. ఇంకా ముందు చేస్తూ గతంలో చూసినట్లయితే, అనగా మన బాబా ప్రేమికులు ఒకరు ప్రశ్నించారట ప్రశ్న. గతంలో చూసినట్లయితే వేదాంతంగా ఈ శరీరం నీది కాదని, ఈ ప్రాణం నీది కాదని, ఈ మనస్సు నీది కాదని అనేక విషయాలు తెలియజేస్తుండేవారు అని ప్రశ్నించారు. దానికి గురుదేవులు అందుచేతనే ఆయన మేల్కొల్పడానికి వచ్చారు అని చెప్పారు. ఎవరు మేల్కొల్పగలరు అని ప్రశ్నించారు. మేల్కొల్పడానికి వచ్చారన్నారు. మరి ఎవరు మేల్కొల్పగలరు అని అంటే దానికి ఉదాహరణ ఇప్పుడు అంకులు చెప్పినటువంటి విషయానికి గురుదేవులు తెలియజేశారు. ఏమిటది? సపోజ్ నీవు నిద్రలో ఉన్నావు, ఒక భయంకరమైనటువంటి స్వప్నం చూస్తున్నావు. ఆ స్వప్నానుభవంలో చెమట పట్టేస్తుంది, భయపడిపోతున్నావు, ఆందోళన పడిపోతున్నావు. మరి ఆ సిచ్యువేషన్ లో ఆ స్వప్నంలోకి మెహర్ బాబా వచ్చేసారు. మెహర్ బాబా వచ్చేయగానే మెహర్ బాబాని మనం ప్రేమిస్తున్నాం కదా, అమితంగా ప్రేమిస్తున్నాం కదా. మరి ప్రేమిస్తున్నప్పుడు మరి మన భయాందోళన ఉన్నప్పుడు మనకి మెహర్ బాబా మన దగ్గరకు వచ్చేస్తారు. మెహర్ బాబా వచ్చేయగానే ఆయన స్వప్నంలో మెహర్ బాబా చూపించి, మైనా కదా కళ, నీవు భయపడవద్దు అని అంటే అది ఏమవుతుంది? కళ అనుభవించేటటువంటి వ్యక్తి ఇదంతా అసత్యమైనటువంటిది, కళలో ఉన్నావు నీవు, అందుచేత నీవేమి భయపడవద్దునాయా అని మెహర్ బాబా కళ్ళకు వచ్చి చెప్పారు అంటే నీవు ఆ భయం నుంచి తప్పించుకోగలవా అంటే తప్పించుకోలేవు. ఎందుకంటే అది బోధ, అది బోధ కాబట్టి అది బోధ. అదే చెప్పాను, ఎందుకంటే అది బోధ. నీ యొక్క మానసిక పరిధిలోనే జరుగుతున్నటువంటి ఒక స్థితి. ఎందుకని నిద్రలో కలగనేది ఏంటి? నీ మానసిక పరిస్థితే. ఆ మానసిక పరిస్థితిలో కలిగేటటువంటి కళలో ఆయన బాగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన కూడా దాంట్లో తెచ్చేసుకుంటాం. ఆ కళలోకి తెచ్చేసుకుంటాము. ఆయన పాపం మరి ప్రేమ మనం లేపడానికి చెప్తూ ఉంటారు, అయినా లెగుస్తామా అంటే మనం ఆ భయాందోళన నుంచి విడుదల కాలేము. ఎందుకనంటే బోధ కాబట్టి అన్నారు. ఆ మెహర్ బాబాయే గనక బాహ్యంగా వచ్చి నిద్రపోతున్నటువంటి నిన్ను తట్టి లేపినట్లయితే ఆ కళ కాస్త భగ్నమైపోతుంది. ఆ నిద్ర నుండి నీవు మేల్కొనేటప్పటికీ ఆ నిద్రలో భయపెట్టినటువంటి పరిస్థితులు కానీ, వస్తువులు కానీ, జంతువులు కానీ అన్నీ అదృశ్యమైపోతాయి, ఏమీ ఉండవు. అప్పుడు ఓహో నేను